ఇక ఆర్జిత సేవలు. ఇందులో మనకు 2 రకాల ఆర్జిత సేవలుంటాయి. ఒకటి లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసేవి. 2 ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి బుక్ అయ్యేవి. ఇప్పుడు అందులో మొదటి గభ దర్శనం అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాదోద్మారాధన. ఇవి లక్కీ డ్రా టికెట్స్ అండి. సో, ఇవి మనం బుక్ చేసుకుంటే అవ్వదు. స్వామివారు లక్కీ డ్రాలో మనం సెలెక్ట్ చేసి పిలవాలి తప్ప, మనం ప్రతి నెల లక్కీ డ్రా వేస్తూ ఉండాలి. ఇందులో ప్లస్ ఏంటంటే లిమిట్ అనేది పెట్టలేదండి లక్కీ డ్రా వేసుకోవడానికి. సో, మనం వేస్తూనే ఉండాలి. ఏదో సమయంలో తగులుతుంది. ఇవి ఆర్జిత సేవలే లక్కీ డ్రా సంబంధించి. అలా కాకుండా మనం బుక్ చేసుకునేవి డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇవి కళ్యాణము, ఉంజేల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ. ఈ 4 రకాల సేవలు ఆర్జిత సేవలు. వీటిలకు వ్యవధి 180 రోజులు ఉండాలండి. సో, 6 నెలల వరకు మరలా మీరు బుక్ చేసుకోలేరు. చాలామంది డౌట్ ఏంటంటే కళ్యాణం బుక్ చేసుకున్నాం సార్ మేము. నెక్స్ట్ మంత్ వచ్చేసి ఉంజేల సేవ, నెక్స్ట్ మంత్ వచ్చేసి ఆర్జిత బ్రహ్మోత్సవము, ఆ తర్వాత సహస్ర దీపాలంకార సేవ. ఇలా నెలకొకసారి బుక్ చేసుకోవచ్చా అని అనుకుంటారు.